హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సమా కలెక్షన్స్. ఈ వీడియోలో బ్యూటిఫుల్ శారీస్ చూపిస్తానండి. వీడియోలోనే వీటి డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా లో ప్రైసెస్లో ఉన్నాయండి ఈ శారీస్, అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇంత లో ప్రైసెస్లో మళ్ళీ అవైలబుల్లో ఉండవు. సో వీటిల్లోంచి ఏవైనా నచ్చి ఆర్డర్ చేసుకోవాలి అంటే స్క్రీన్ షాట్ ఈ వీడియో టైటిల్లో ఉండే వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. లిమిటెడ్ స్టాక్ అండి, ఎన్నో అయితే అవైలబుల్లో లేవు. ఇవన్నీ అంటే ఇంత లో ప్రైస్ కదా, డ్యామేజ్ శారీస్ అని డౌట్ వద్దండి. ఇవన్నీ ఫ్రెష్ మిక్స్ శారీస్, వీవింగ్ మిస్టేక్స్, డ్యామేజ్ అలా కాదు. ఫ్రెష్ మిక్స్ శారీస్, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, 99% ఉండవండి. శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి. అంటే ఈ ప్రైస్కి అసలు ఎక్కడ మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత తక్కువ ప్రైస్. ఇంకొకటండి, నేను కూడా ఫ్యూచర్లో ఇంత లో ప్రైసెస్కి ఇవ్వలేనేమో. సో వన్ బై వన్ శారీస్ చూద్దామండి. ఇది ఫస్ట్ వన్. చూడ్డానికి రాయల్ బ్లూ, లైట్ పర్పుల్ అలా కనిపిస్తుంది. దీనికి పింక్ కలర్ బార్డర్ వస్తుంది. ఈ శారీ అంతా వీవింగ్ అండి, కాపర్ కలర్ థ్రెడ్ వీవింగ్ బేస్ పైన వస్తుంది. ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, ఇది కూడా వీవింగే. శారీ చాలా బాగుందండి. పై సైడ్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ బార్డర్. చాలా గ్రాండ్గా ఉంది కదా, అస్సలు నమ్మలేనంత తక్కువ ప్రైస్ అండి. అంటే ఫ్రెష్ మిక్స్లో ఈ కాస్ట్ ఎక్కడ మీకు దొరకవు, అంత లో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 350 రూపీస్ అండి. ఎస్, ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. కట్టు చెంగు వచ్చేసి ఇలా ప్లేన్ వస్తుంది. ప్లేన్ అంటే లైన్స్తో వస్తుంది. ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ అండి, సాఫ్ట్గానే ఉంది, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ బేస్. దీనికి కాంట్రాస్ట్ కలర్లో ఇలా సెల్ఫ్ ఎంబోస్ వీవింగ్లో ఈ బ్లౌజ్ అయితే వచ్చింది. ఓన్లీ 350 రూపీస్ అండి, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. హోల్సేల్లో కూడా మీకు ఇంత లో ప్రైసెస్ ఉండవండి ఫ్రెష్ మిక్సెస్లో. పళ్ళు ఇలా కాంట్రాస్ట్ కలర్లో వస్తుంది. సో రీస్టాక్ ఛాన్సెస్ అయితే ఆల్మోస్ట్ జీరో అండి. అంటే మనకి ఇంత లో ప్రైసెస్లో ఈ శారీస్ రావాలి అంటే మళ్ళీ పాసిబుల్ అవ్వదు. సో మిస్ చేసుకోవద్దు. ఇది పళ్ళు. పెట్టుబడులకి బడ్జెట్ రేంజ్లో కావాలనుకునే వాళ్ళ కోసం ఇదండి. ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇది చూడండి, ఆల్మోస్ట్ సేమ్ టైప్లో ఉంది. అంటే ఇవి కూడా మ్యాంగో బుటీస్, జాల్ టైప్ డిజైన్. కాంబినేషన్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉందండి. నేవీ బ్లూకి రామా గ్రీన్ కలర్ బార్డర్, కాపర్ కలర్ థ్రెడ్ వీవింగ్ వస్తుంది అంతా. బాటమ్ సైడ్ బిగ్ బార్డర్, పై సైడ్ చిన్న బార్డర్ వస్తుంది. సేమ్ ప్రైస్ అండి, ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. కాంట్రాస్ట్ కలర్లో పళ్ళు, కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ ఉంటాయి. ఓన్లీ 350 రూపీస్ అండి, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇది వచ్చేసి కలర్ నేవీ బ్లూ పీకాక్ బ్లూకి మిడిల్లో ఉందండి. చూసారు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్. మ్యాంగో ఎల్లో కలర్కి మస్టర్డ్ ఎల్లో కలర్కి బాటిల్ గ్రీన్ కలర్ బార్డర్, ఆల్ ఓవర్ కాపర్ కలర్ థ్రెడ్ వీవింగ్, పైథానీ ప్యాటర్న్లో వచ్చిందండి. ఇదంతా వీవింగే. పై సైడ్ ఇలా చిన్న బార్డర్, అదిరిపోయింది కలర్ కాంబినేషనే. ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. లైట్ వెయిటే ఉంటాయండి శారీస్. బడ్జెట్ రేంజ్లో ఎవరికన్నా గిఫ్ట్గా ఇవ్వాలి అన్న ఎక్సలెంట్ శారీస్. అంటే హెవీ ప్రైస్ వద్దు, చాలా తక్కువ ప్రైసెస్లో కావాలనుకునే వాళ్ళకి ఇవి సూట్ అవుతాయి. ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. వావ్, ఇది చూడండి ఎంత బాగుందో. ఇది ఆల్మోస్ట్ బ్లాక్ కలర్లో కనిపిస్తుంది. మీరు దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తే ఇది డార్క్ పాచి గ్రీన్ అండి. పాచి గ్రీన్లో కూడా చాలా డార్క్ కలర్. ఇదంతా వీవింగ్ జాల్ డిజైన్ వస్తుంది. పింక్ కలర్ బార్డర్, చూడడానికి బ్లాక్ లానే ఉంది. చాలా బాగుందండి శారీ. ఇంకా రీసెల్లర్స్కి అయితే ఇవి బెస్ట్ ఛాన్స్ అండి. హ్యాపీగా మంచి ప్రైస్కి సేల్ చేసుకోవచ్చు. దట్టు బడ్జెట్ రేంజ్లో కస్టమర్కి ఇవ్వచ్చు. ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ అండి, పైథానీ బార్డర్ వచ్చి శారీ ఆల్ ఓవర్ డ్రాప్ షేప్ బుటీస్, గోల్డెన్ కలర్ థ్రెడ్ వీవింగ్. ఇదంతా వీవింగ్ అండి. చూడ్డానికి డార్క్ ఆరెంజ్ అండి, ఆరెంజ్లో డార్క్ కలర్, ఆల్మోస్ట్ రెడ్ కలర్లా కనిపిస్తుంది. టొమాటో రెడ్ టైప్లో ఉంది, బట్ డార్క్ ఆరెంజ్ కలర్ అండి. పై సైడ్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ బార్డర్ వస్తుంది. ప్రైస్ ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. కట్టు చెంగు ఇలా లైన్స్తో వస్తుంది. ఇది బ్లౌజ్ అండి, ప్లెయిన్ స్లీవ్స్కి ఇలా బార్డర్. పళ్ళు అండి, పైథానీ ప్యాటర్న్లోనే మీనా వర్క్తో ఇలా వస్తుంది పళ్ళు. ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. హైలైట్ ఉందండి ఈ కలర్ అయితే, బాటిల్ గ్రీన్. సేమ్ ప్యాటర్న్, ఇప్పుడు ఈ రెడ్ కలర్ ఉంది కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్. ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ అండి, రాయల్ బ్లూ. ఎక్స్ట్రాడినరీ ఉంది శారీ. ఆల్ ఓవర్ ఇలా చిన్న ఫ్లోరల్ బుటీస్ వస్తాయి. చూడండి, ఈ బ్లూ అంతా కూడా వీవింగేనండి. సో వీవింగ్ బేస్ వస్తుంది, సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. ఇలా ఫ్లోరల్ బుటీస్ వచ్చాయి, కాపర్ కలర్ థ్రెడ్ వీవింగ్, బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. ఇవన్నీ మనకు 1350 రూపీస్, 1250 రూపీస్ శారీస్లో వచ్చే ప్యాటర్న్. అవి ఫ్యాబ్రిక్ అండ్ వీవింగ్ డిఫరెన్స్ ఉంటుంది. జరీ వీవింగ్లో ప్రీమియం క్వాలిటీలో వస్తాయి. ఇవి అయితే థ్రెడ్ వీవింగ్ అండి.
సాఫ్ట్గా ఉంది, మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే ఇది కూడా ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది. అండ్ మల్టీ కలర్స్ మీనా వర్క్తో అస్సలు నమ్మలేరండి ప్రైస్. ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. కట్టు చెంగు వచ్చేసి ఇలా వస్తుంది, ఇదంతా కట్టు చెంగు, లైన్స్ అంటే వీవింగ్ వస్తుందండి. ఇది బ్లౌజ్ సాఫ్ట్గా ఉంది, స్లీవ్స్కి చిన్న బార్డర్ పైథానీ ప్యాటర్న్లో. ఓన్లీ 350 రూపీస్ అండి, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. దీనికి పళ్ళు కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది, పళ్ళు ఇలా పైథానీ ప్యాటర్న్లో కాంట్రాస్ట్ కలర్లో వచ్చింది. ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. సేమ్ ప్యాటర్న్ అండి, ఇది డార్క్ ఆరెంజ్ కలర్, ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్, డార్క్ ఆరెంజ్ కలర్, సేమ్ ఇలా వీవింగ్తోనే వస్తుంది. 350 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. మీరు స్క్రీన్ షాట్ షేర్ చేసేటప్పుడు మీకు కావాల్సిన శారీ మార్క్ చేసి పంపించండి. ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండి. మీరు ఎన్ని శారీస్ తీసుకున్నా ఆ వెయిట్ని బట్టి షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ అండి, రాయల్ బ్లూ అండ్ ఈ డార్క్ ఆరెంజ్ కలర్లో చూసాం కదా, ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్. బాటిల్ గ్రీన్, పళ్ళు వచ్చేసి ఇలా రాణి పింక్ కలర్ వచ్చింది. ఓన్లీ 350 రూపీస్ అండి, చాలా బాగుంది కలర్. ఓన్లీ 350 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ ఇది ఎమరాల్డ్ గ్రీన్ కలర్కి రాణి పింక్ కలర్ బార్డర్ అండి, జాల్ డిజైన్ వస్తుంది, కాపర్ కలర్ థ్రెడ్ వీవింగ్, ఎక్సలెంట్ ఉందండి శారీ. ఇది కూడా మనకు బాటమ్ సైడ్ ఇలా బిగ్ బార్డర్, పై సైడ్ కొంచెం చిన్న బార్డర్ వస్తుంది. ఓన్లీ 350, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ వైన్ కలర్ అండి, ఇది కూడా సేమ్ ఇలాగే వీవింగ్ వస్తుంది. ఈ వైన్ కలర్ అంతా వీవింగ్, ఈ పికాక్ బుటీస్ వచ్చాయి. పింక్ కలర్ మీనా వర్క్ అండి, టాప్ అండ్ బాటమ్ ఇలా మునియా బుటీస్ వస్తాయి. ఇదంతా థ్రెడ్ వీవింగ్ అండి, జరీ వీవింగ్ కాదు. ఓన్లీ 350, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. దీనికి పళ్ళు ఆనంద బ్లూ కలర్లో వచ్చిందండి, బ్లౌజ్ కూడా సేమ్ ఆనంద బ్లూ కలర్లో వచ్చింది, కాంట్రాస్ట్ కలర్లో. శారీ మాత్రం చాలా చాలా బాగుంటుందండి వేర్ చేస్తే. ఓన్లీ 350, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ అండి, ఇది కలర్ చిగురు గ్రీన్ కలర్ అండి, ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా. ఇంతవరకు ఈ ప్యాటర్న్ చూసాం కదా మనము, అందులో వీవింగ్ టైప్ వచ్చింది. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ బేస్, లైట్ వెయిట్, ఎక్సలెంట్ ఉందండి. కలరే చాలా చాలా బాగుంది. 350 ఓన్లీ, షిప్పింగ్ ఎక్స్ట్రా. ఇదిగోండి ఈ శారీలో వచ్చేసి కొంచెం ఇలా వచ్చింది, వీవింగ్ మిస్టేక్ అలా కాదు, ఇలా. సో ప్రాబ్లం అయితే లేదండి, పెద్ద ప్రాబ్లం అయితే కాదు. ఈ శారీలో ఇలా కనిపించింది కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను వీడియోకి. 350 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. చాలా లైట్ వెయిట్ ఉంది, దట్టు మీరు ఫ్యాబ్రిక్ చూడండి, శారీ సాఫ్ట్గా ఉంటుందండి. డార్క్ వైన్ కలర్కి రామా గ్రీన్ కలర్ బిగ్ బార్డర్ అండి, పై సైడ్ ఇలా చిన్న బార్డర్. శారీ ఆల్ ఓవర్ ఇలా పైథానీ ప్యాటర్న్లో పికాక్స్ వచ్చి చాలా బాగుందండి శారీ. 350 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ అండి, చాలా మంది అడిగిన శారీ ఇది. అయితే ఓన్లీ 4 కలర్స్లో సింగిల్ పీసెస్ మాత్రమే రీస్టాక్ అయ్యాయి. గ్లాసీ బ్రాసో అండి, గ్లాసీ బ్రాసో. ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇదంతా వీవింగ్ అండి, బ్రాసో వీవింగ్. క్వాలిటీ చూసారా ఎంత ప్రీమియం ఉందో. లైట్ వెయిట్ అండి శారీ, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. అంటే ఆర్గాన్జా మరీ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కదా, మీరు ఇక్కడ చూడండి. అంటే ఇదంతా ఎక్కువగా వీవింగ్ రావడం వల్ల మరీ అంత ట్రాన్స్పరెంట్గా అనిపించదు. ఈ ఆర్గాన్జా కూడా టిష్యూ టైప్ అండి, అంటే కొంచెం షైనింగ్తో ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంది. ఓన్లీ 450 రూపీస్ అండి, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఫుల్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి, డిఫరెంట్గా ఈ వీవింగ్తో వస్తుంది ఇలాగా. 450 రూపీస్ ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. పళ్ళుకి టజల్స్ కూడా ఉంటాయి. ఇది బార్డర్ అండి, బార్డర్ అయితే యూనిక్గా చాలా బాగుంది. అండ్ ఇలా వస్తుంది పళ్ళు, అంటే సపరేట్ డిజైన్ ఏమి ఉండదండి, రన్నింగ్ వస్తుంది. ఇలా టజల్స్ అయితే వస్తాయి. 450 రూపీస్ ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండి. ఇందులో ఉన్న కలర్స్ చూద్దాం. సేమ్ ప్యాటర్న్ అండి, హనీ కలర్. ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది. 450 రూపీస్ ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఫాలింగ్ ఉంటుందండి, ఎగ్జాక్ట్లీ సేమ్ డిజైన్. ఇది వచ్చేసి డార్క్ మెరూన్ అండి, ఆల్మోస్ట్ వైన్ కలర్ బార్డర్. ఓన్లీ 450 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వన్ అండి, ఇది సేమ్ ఫ్యాబ్రిక్ అయితే డిజైన్ వేరే, చెక్స్ ప్యాటర్న్లో ఇలా వస్తుంది. ఇది బార్డర్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ వస్తుంది. కలర్ చూడండి ఎంత బాగుందో, యూనిక్గా మేనక పచ్చ కలర్ అండి. 450 రూపీస్ ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. శారీ అయితే కలర్ వైజ్ అంటే ఈ కాంబినేషన్ ఇక్కడ ఉన్న కలర్స్ కూడా, ఈ వీవింగ్లో వచ్చిన కలర్స్ సూపర్ ఉన్నాయి. అవుట్లైన్ ఇక్కడ ఫాయిల్ ప్రింట్ కూడా ఉంటుంది. ఇందాక చూపించిన శారీస్లో కూడా ఇలా ఫాయిల్ ప్రింట్ ఉంటుందండి. ఓన్లీ 450 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ అడిషనల్. ఎక్స్ట్రాడినరీ ఉన్నాయండి శారీస్. బ్లౌజ్, ఇది బ్లౌజ్ వస్తుంది. టాజిల్స్
నెక్స్ట్ వన్ అండి, ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్కి బాటిల్ గ్రీన్ కలర్, ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్లంపల్లి సిల్క్ అండి. ఇదంతా కాపర్ కలర్ జరీ వీవింగ్ వస్తుంది. ఇవి ఫ్రెష్ మిక్స్ శారీస్ అండి. వీటిల్లో ఉండవు, 99% ఉండవు. ఇదిగోండి ఇది వచ్చేసి కట్టు చెంగు ఇలా లైన్స్తో వస్తుంది. ఇక్కడ నుంచి మనకు ఫ్రిల్స్ పార్ట్లు చూడండి, ఒక లైన్ అనేది ఇలా మిస్ప్రింట్ లాగా వచ్చింది, ఇక్కడ ఇలా వచ్చింది. సో మీకు ఫ్రిల్స్ పార్ట్లో పోతుంది, ప్రాబ్లం లేదు. కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంటుందండి. పై సైడ్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ బార్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ ఈ బుటీస్. ఫ్యాబ్రిక్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది. 550 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. బ్లౌజ్ ఇదండి, చిన్న చిన్న బుటీస్తో వస్తుంది. పళ్ళు కూడా కాంట్రాస్ట్ కలర్లో ఇలా వచ్చింది. ఓన్లీ 550 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. సింగిల్ పీస్ అవైలబుల్ అండి. నెక్స్ట్ వన్ అండి, ఇవి వచ్చేసి టిష్యూ లెగిన్స్. లాస్ట్ టైం చాలామంది అడిగారండి, అయితే అప్పుడు సింగిల్ పీస్ అవైలబుల్. ఇప్పుడు కొన్ని కలర్స్ అయితే యాడ్ అయ్యాయి, కానీ లాస్ట్ టైం కలర్ మాత్రం సింగిల్ పీస్ కూడా దొరకలేదు. సో ఇవి కూడా చాలా బాగున్నాయండి, చాలా చాలా తక్కువ ప్రైస్లో ఫ్రెష్ మిక్స్ శారీస్ అండి. అంటే ఈ ప్రైస్కి ఈ శారీస్కి అసలు సంబంధం లేదండి, చాలా బాగుంటాయి శారీస్. బేస్ వచ్చేసి లినెన్ టిష్యూ వస్తుంది, సాఫ్ట్గా ఉంటుందండి. టిష్యూ అంటే రఫ్గా అలా ఉండదు. ఆ పైన ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది, పై సైడ్ ఇదే బార్డర్ వస్తుంది జరీ వీవింగ్తో. ఇది వచ్చేసి పేస్టల్ ఎల్లో కలర్, మరి శనగపిండి కలర్ అయితే కాదు, చాలా డీసెంట్గా ఉంది, క్లాస్గా ఉంది. కలర్ వచ్చేసి లెమన్ ఎల్లోలో కొంచెం పేస్టల్ కలర్ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. ఈ బార్డర్లో ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది, చాలా బాగుందండి. అడిషనల్గా ఇలా జెరీ లైన్స్ కూడా ఉన్నాయి, అంటే సీక్వెన్స్ వర్క్ వస్తుంది కదా ఆ స్టైల్లో. లైట్ జీరో సీక్వెన్స్ ఉందండి ఇందులో, జీరో సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఓన్లీ 550 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇది బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది, సేమ్ శారీలో ఉన్న బార్డర్ కంటిన్యూ అవుతుంది. ఓన్లీ 550 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. పళ్ళు అండి, ఇది శారీ మాత్రం లైట్ వెయిట్గా చాలా చాలా బాగుంది, డీసెంట్ లుక్ అండి. ఇవి కూడా పెట్టుబడులకు అలాగా బడ్జెట్ రేంజ్లో కొంచెం సింపుల్గా బాగుండాలనుకునే వాళ్ళకి ఇవి చాలా బాగా నచ్చుతాయండి. మనకు పళ్ళు ఉంది కదా, పళ్ళుకి ముందు పార్ట్లో ఆల్ ఓవర్ వస్తుంది, అంటే ఆల్ ఓవర్ వస్తాయి ఇలా బుటీస్. కానీ ఫ్రిల్స్ పార్ట్లో మాత్రం ఒక లైన్, అంటే ఓన్లీ బార్డర్ సైడ్ ఉంటుంది కదా, బాటమ్ సైడ్ బార్డర్, ఆ పైన మాత్రమే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంటుంది. ఎక్సలెంట్ అండి, ప్లీట్స్ కూడా నీట్గా పడతాయి, స్టిఫ్గా అలా ఉండదు. ఇంటర్నల్గా ఇలా జరీ వీవింగ్ అనేది ఉంటుంది. 550 రూపీస్ ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇక పైన మాత్రం ఛాన్సెస్ చాలా తక్కువ అండి రీస్టాక్ అవ్వడం అనేది. సో ఇందులోనే ఈ పేస్టల్ పింక్ అండి, రోజ్ పింక్లో డస్టీ పింక్, చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. దీనికి గ్యాప్ బార్డర్ అంటారు చూడండి, ఒక బార్డర్ గ్యాప్ మళ్ళీ బార్డర్, ఆ మధ్యలో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఉంది. ఇది మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందులో ఈ సీక్వెన్స్ వర్క్ ఉంది కదా, అది లేదు ఇందులో. ఫ్యాబ్రిక్ సేమ్ టిష్యూ లినెన్ వస్తుంది, చాలా బాగుందండి శారీ. 550 రూపీస్ ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. అసలు కలరే చూడండి ఎంత డీసెంట్గా ఉందో. ఓన్లీ 550 రూపీస్ అండి, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇప్పుడు మనం చూసిన ఎగ్జాక్ట్లీ సేమ్ పేస్టల్ పింక్ అండి, ఖాదీ లినెన్ ఎలా ఉంటుందో అలా ఉందండి, బర్కగా ఉంటుంది బేస్. అండ్ ఇందులో ఈ చెక్స్ ప్యాటర్న్ వచ్చింది జరీ లైన్స్తో. టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది, ఈ ఫ్లవర్ మారింది. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ అండి, ఎక్సలెంట్ ఉంది, అసలు కలరే చాలా డీసెంట్గా ఉంది. ఇది పళ్ళు, ఓన్లీ 550 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. చాలా బాగుందండి, ఆఫీస్ వేర్ కలాగా లైట్ వెయిట్ కావాలనుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోండి, లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్. ఓన్లీ 550, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇందులో వచ్చింది కదా వర్క్, సేమ్ వర్క్ అండి. ఇది కలర్ మాత్రం చాక్లెట్ బ్రౌన్ అలాంటి డస్టీ కలర్, జిగ్జాగ్ ప్యాటర్న్తో ఎంబోజ్ వీవింగ్ వచ్చింది. ఇందులో కూడా జరీ లైన్స్ వీవింగ్ ఉందండి. టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్, డిఫరెంట్గా ఉంది ఈ కలర్. 550 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఎక్సలెంట్ ఉందండి కలర్, చెక్స్ ప్యాటర్న్. ఇది కూడా లినెన్ వస్తుంది, టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్, ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. చాలా చాలా బాగుంది. పీచ్లో కూడా చాలా డీసెంట్ కలర్ అండి. ఈ చెక్స్ కూడా చాలా చాలా బాగున్నాయి, అంటే శారీని హైలైట్ చేస్తున్నాయి. ఓన్లీ 550 రూపీస్, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇప్పుడు మనం పీచ్ కలర్లో చూసాం కదండి, ఇది వచ్చేసి పిస్తా గ్రీన్, ఎగ్జాక్ట్లీ సేమ్ ప్యాటర్న్, లినెన్ చెక్స్ లైన్స్ వస్తాయి అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. లైట్ పిస్తా గ్రీన్, బాటిల్ గ్రీన్ కలర్స్తో ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. సేమ్ టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్ వస్తుంది. సూపర్ ఉంది కలర్ కూడా. 550 ఓన్లీ, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. పిస్తా గ్రీన్లో ఇదొక ప్యాటర్న్ అండి. ఇందాక మనం చూసింది పెద్ద చెక్స్, ఇవి వచ్చేసి ఇలా ఉన్నాయి,
చిన్న చిన్న బాక్స్ డిజైన్, ఓన్లీ 550 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఇది వచ్చేసి లినెన్ కాదండి, పట్టు స్టైల్లో ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్గా ఉంది. ఇందులో కూడా ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. టాప్ అండ్ బాటమ్ సేమ్ బార్డర్, జరీ లైన్స్ అలా ఏమి ఉండవు. ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గా ఉంటుంది. కలర్ కూడా డీసెంట్గా, అంటే ఆలివ్ గ్రీన్ ఆ టైప్ అండి, గ్రే ఆలివ్ గ్రీన్ ఆ టైప్ ఆఫ్ కలర్. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, ఇలా బ్లౌజ్ వస్తుంది యాంటిక్ కలర్స్తో, జరీ వీవింగ్ వస్తుంది. ఇది పళ్ళు, ఎక్సలెంట్ ఉంది. శారీ బార్డర్లో ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది. కలర్ కూడా చాలా బాగుందండి. సింగిల్ పీస్ అవైలబుల్, ఓన్లీ 550 రూపీస్ షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. పళ్ళుకి బిఫోర్ ఇలా వస్తుందండి, పై వర్క్ వస్తాయి బుటీస్ ఎంబ్రాయిడరీ వర్క్. మనకు ఇంతవరకు చూసిన లినెన్ శారీస్, అంటే ఈ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ బార్డర్ వచ్చే శారీస్లో ఇదొక్కటేనండి లినెన్ కానిది. ఓకే, ఇలా సాఫ్ట్ ఉంటుంది. ఓన్లీ 550 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. ఓకే అండి, ఈ వీడియోలోని శారీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.